క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామనందరికీ వందనాలు. ప్రియులరా, మరి గతించిన కాలం నుండి కూడా ఆత్మఫలాల గురించిన విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఒకసారి అందరూ మళ్ళీ రిపీట్ చేద్దాం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము. చాలా వారాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. మ్యాక్సిమం ఈ వారంతో ఇది పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. చాలా సంగతులు ఉన్నాయి మాట్లాడుకోవాలనంటే. ఒక విషయం మీదే మనం ఒకటే అనుకుంటాం, కానీ దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. ఒకసారి తిమోతి రాసిన పత్రిక వచ్చేద్దాం. ఒకసారి తిమోతి గారు రాసిన పత్రికకి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. ఈ మాట మనకి చాలా ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని నిలబెట్టేటువంటి మాట. నిరాశ నిస్పృహల్లోనికి సంఘములో ఉన్నవారు వెళ్ళిపోకుండా ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట ఈ మాట. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడు అనంటే, పరిశుద్ధాత్మను దేవుడు ఎలా ఇచ్చాడు? ఒక వరంగా ఇవ్వటం జరిగింది. ఈరోజు ఏ విషయంలోనైనా సరే నువ్వు నిలబడాలి అని అనుకుంటే దేవుడిచ్చే ఒక గొప్ప వరం ఏంటది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? పిరికివాడు కాదట. పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఎలా ఉండాలి అనంటే ధైర్యంగా ఉండాలి. అది ఎలాంటి పరిస్థితి వచ్చినా నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోకుండా నిలబడే ఒక దమ్ము ఎవరిస్తారో పరిశుద్ధాత్ముడు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు మనిషి ఒక భయాందోళనలోనికి గురవుతున్నాడు అని అంటే కొన్ని పరిస్థితుల్లో దేవుని ఆత్మ ఉందనా, దేవుని ఆత్మ లేదని అర్థమా? ఈరోజు బాప్తిస్వం తీసుకున్న వారు కూడా కొన్ని పిరికి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా పిరికి మాటలు మాట్లాడుతున్నారని అంటే వారు ఎవరి యొక్క సహాయాన్ని పొందుకోవట్లేదు. కనుక ప్రతి మనిషి కూడా ఏం కలిగి ఉండాలనంటే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అది ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుని ఆత్మ ఏం చేస్తుందనంటే నిలబెడుతుంది మనిషిని. కృంగిపోవడం, కృషించిపోవడం, నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోవడం. అలా వెళ్ళిపోతున్నాడు అని అంటే అర్థం ఏంటనంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవట్లేదు. ఖచ్చితంగా దేవుణ్ణి పక్కకు పెట్టి ఒకవేళ స్వచిత్తాన్ని జరిగిస్తే ఖచ్చితంగా మనిషి ఒక అభద్రతా భావంలోనికి వెళ్ళిపోతాడు. తనకేదో అయిపోతుంది, నేనేదో అయిపోతున్నాను, లేదా నా కుటుంబం ఏదో అయిపోతుంది, నా ఆరోగ్యం ఏదో అయిపోతుంది, లేకపోతే నా జీవితం ఇక్కడతో నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని మనిషి ఒక అభద్రతా భావంలోనికి వెళ్ళిపోతాడు. అలా అభద్రతా భావంలోనికి వెళ్ళిపోతున్నాడంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా మనిషి ఎవరి యొక్క సహాయాన్ని తీసుకోవట్లేదు, దేవుని యొక్క సహాయాన్ని తీసుకోవట్లేదు. కనుక ప్రతి మనిషి ఏం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ధైర్యాన్ని కలిగి ఉండాలి. మనిషి రోజు ఏం చేస్తున్నాడంటే అనవసరమైన విషయాల్లో కూడా ఏం చేస్తూ ఉంటాడంటే భయపడుతూ ఉంటాడు. మీకు ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు చెప్పి సబ్జెక్టులోనికి తీసుకువెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను.
మీరు ధైర్యవంతులా పిరికివారా? ధైర్యవంతులు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్, మంచిది. కొంతమంది చేతులు ఎత్తలేదంటే కొన్ని అనవసరమైన విషయాల్లో కూడా ఏం చేస్తూ ఉంటారో, భయపడతా ఉంటారు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, మీకు గతంలో కూడా చెప్పాను, సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అనవసరమైన విషయాలకు భయపడకూడదు. ఊరికి చివరి ఏముంటుంది? పార్కులు, పూల తోటలు ఉండవు, ఏముంటుంది? శ్మశానం ఉంటుంది. నాకు తెలిసిన స్నేహితుడు, చిన్ననాటి జరిగిన సందర్భం. ఆ శ్మశానం దగ్గరికి వచ్చేటప్పటికి పాట పాడుతూ ఉండేవాడు. ఎవరి పాట? దేవుడి పాట. ఏదో ఒక పాట, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని ఏదో ఏదో పాట పాడుకుంటూ పోయేవాడు. శ్మశానం దాటిన వెంటనే పాట మార్చేవాడు. ఏ పాట? అంటే మనిషికి ఏంటి భయం? ఏంటి? ఈరోజు సమాజములో మానవాళి ఆలోచన కోణం మారాలి, మానవాళి ఆలోచన విధానం మారాలి. ఎందుకు మారాలని అంటున్నానంటే, శ్మశానంలో ఎవరుంటారని? దెయ్యం ఉంటుంది, తెల్ల చీర కట్టుకుంటుంది. మరి మిగిలిన రంగులేమో ఇష్టం ఉండవేమో దెయ్యానికి. ఎరుపు చీర లేకపోతే నీలం, పసుపు ఏం కట్టుకోదేమో, తెల్ల చీరే కట్టుకుంటుంది. దెయ్యానికి ఇంక ఏ చీరలో ఇష్టపడమేమో. నిజంగా ఆలోచించండి, ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళేటప్పటికి భయం. కొంతమందికి రాత్రి మాటలు బయటికి వెళ్ళాలంటే, పగటాలంతా తిరిగింది నీ ఇల్లే, పగటాలు నీ దగ్గర ఉంది, నీ బాత్రూమే, పగటాలంతా తిరుగుతావు. రాత్రి అయ్యేసరికి ఏంటి? ఎందుకు భయం? మానవాళి ఆలోచన విధానం కోణం మారాలి. నిజంగానండి, శ్మశానాల్లో ప్రమాదం ఉందా? సమాజంలో ప్రమాదం ఉందా? శ్మశానం దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎవడో కూడా కొట్టుకోడు. బతికిన జోబు భద్రశత్రువులలో ఎవరో మాట్లాడుకోరు. కానీ ఇద్దరిని ఒక చోట పాతి పెట్టండి, నన్ను ఎందుకు ఇక్కడ పాతి పెడుతున్నావు అని అడుగుతాడా? కులాలు ఉన్నాయి, ఉన్న కులం ఉందే, లేని కులం ఉంది. పోనీ లేని కొన్ని కులాలు తారతమ్యాలు ఉన్నాయి, ఉన్నవాడు లేనివాడు తారతమ్యాలు ఉన్నాయి. చచ్చిపోయినప్పుడు పేదోడు పక్కన ధనవంతుడు చిరై నన్ను ఎందుకు ఇక్కడ కప్పెడుతున్నావు, నాకు పెద్ద గొయ్యి తవ్వు అని అంటాడా చచ్చిపోయినోడు? అక్కడ చచ్చిపోయిన వాళ్ళు గొడవలు పెట్టుకోరు. అక్కడ కులాలకు సంబంధించిన గొడవలు ఉండవు, మతాలకు సంబంధించిన గొడవలు ఉండవు. చచ్చిపోయినప్పుడు ఏ మతస్థుడైనా సరే, అది హైందవుడు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, జైనుడు కావచ్చు, సిక్కు కావచ్చు, మతాల మధ్య గొడవలు ఉన్నాయా? నన్ను ఎందుకు ఎక్కడ కప్పెడుతున్నావు అని ఎవడన్నా అడుగుతాడా? ప్రమాదం ఎక్కడుంది? సమాజంలోనే ఉంది. చూస్తున్నాం, కల్లారా చూస్తున్నాం, ఈనాడు ఉన్న వ్యవస్థల్లో చూస్తున్నాం. సెలబ్రిటీలు అన్న వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే, ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టే దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు ఈరోజు సమాజంలో. మతాల మధ్య చిచ్చు పెట్టే దౌర్భాగ్యులు, దరిద్రులు, రాష్ట్రానికి పట్టిన దరిద్రాలు. ఇలాంటి వాళ్ళు ఎలాంటి చావు చత్తారో తెలియదు, కానీ దేవుడు మాత్రం ఇలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఇలాంటి వాళ్ళు చావు భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మనుషుల మధ్య గొడవలు పెట్టేవారు, మతాల మధ్య గొడవలు పెట్టేవారు, కులాల మధ్య గొడవలు పెట్టేవారు ఎలాంటి సాగు సత్తారో తెలియదు. కానీ ఎందుకంటే మనుషులు కొట్టుకుని చేసేలా ఉండేవాడు ఖచ్చితంగా దిక్కుమాలిన సాగు సత్తాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా గొడవలు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. దేవుడు ఎక్కడా కూడా కొట్లాటలు పెట్టమని చెప్పలేదు. శ్మశానం చూడండి ఎంత బాగుంటుందో. అక్కడ ఒకసారి కూర్చోండి, అక్కడ దెయ్యాలు ఉండవు. దెయ్యాలు ఎక్కడున్నాయనంటే రాష్ట్రంలోనే దెయ్యాలు ఎడుతున్నాయి, సమాజంలోనే దెయ్యాలు ఎడుతున్నాయి. భయంకరమైన క్రూరమైన దెయ్యాలు సమాజంలోనే తిరుగుతున్నాయి. మంచిగా మాటలు చెబుతూ,
తీయటి మాటలు చెబుతూ, కమ్మటి మాటలు చెబుతూ. ఏమండి, ఎక్కడున్నాయి చెప్పండి దెయ్యాలు? సమాజంలో దెయ్యాలున్నాయి, శ్మశానంలో ఏమి లేవు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను పరిస్థితి. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, దేవుడు ఎక్కడా కూడా చెప్పని విషయాలకు భయపడతా ఉన్నారు. ఈరోజు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా మనం ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మీకు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చుచున్నాను కానీ నీకేమి ఇవ్వట్లేదు నేను. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకేం చేయట్లేదట, ఇవ్వటం లేదు. చూడండి, చక్కటి సందర్భాలు మనకు కనబడతాయి. అందుకనే కీర్తనకారుడు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, కీర్తనకారుడు 3వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కీర్తనకారుడు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో, కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను బాధించువారు, సరిగ్గా చదువు. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణేమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. చాలా జాగ్రత్తగా వినండి, ఆలోచించే ప్రయత్నం చేయండి. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో, కీర్తనాకారుడు ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, దేవుడు మనకేమనుగ్రహిస్తాడట? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకిచ్చుచున్నాడు కానీ ఏమి ఇవ్వట్లేదు? పిరికితనం, భయం. భయం అన్నది దేవుడు ఇవ్వడు. అనవసరమైన విషయాలకి మనం ఏం చేయకూడదు? భయపడకూడదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు. అది నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేకపోతే సంఘ జీవితంలో కావచ్చు, లేకపోతే కుటుంబ జీవితంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక విషయం ఆలోచించండి, దేవుడు నమ్ముకున్న పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? పిరికివారిగా ఉండాలా, ధైర్యంగా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలి? ఎందుకు పిరికిగా ఉండకూడదు? ఎందుకు ధైర్యంగా ఉండాలంటే, నీ భయం నిన్నేం చేస్తుంది? నీ భయం నిన్నేం చేస్తుంది? ఏం చేస్తుంది? నిన్ను చంపేస్తుంది. మీకు బాగా అర్థం కావడానికే కరోనా టైమే చూసుకోండి. మీరు కరోనా టైం చూసుకోండి. కరోనా టైంలో మీరు గమనించండి, ఎంతమంది చచ్చిపోయారు? మరీ ప్రాముఖ్యంగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరో? ధనవంతులు. నిజంగా నాకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, డబ్బును బట్టి మనం ధైర్యంగా ఉంటామా, ఉండమా? ధనం ఎంత ధైర్యాన్ని ఇస్తుంది? ఈరోజు ఓ 1,00,000 రూపాయలు ఉంటే కాలర్ ఎగరేసుకు తిరుగుతాం. ఈరోజు నరాలన్నీ సతికిలు పడిపోయినట్టు మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటి? 1,00,000 రూపాయలు అప్పు ఉందని. ఇంకా ఎక్కువ అప్పు ఉన్న వాళ్ళు ఉన్నారు. ధనం మనిషికి ఏమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. ఒక ఉద్యోగం మనిషికి ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. నీకున్న ఆస్తిపాస్తులు, నీకున్న రాజకీయం, నీకున్న పదవులు, నీకున్న ధనం, నీకున్న కండబలం నీకేమిస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. మరి కండబలం ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, మరి ధనబలం ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, రాజకీయ బలం ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. అంటే ఇవేమి మనిషికి ధైర్యాన్ని ఇవ్వవా? ఇవేమి మనిషికి ధైర్యాన్ని ఇవ్వవా? ప్రియులారా, ధైర్యాన్ని ఎవరు ఇవ్వగలరో? దేవుని ఆత్మ. దేవుడు మనిషికి ఏమి ఇవ్వగలడు? ధైర్యంగా ఉన్నవాడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటాడు? ఈరోజు వినబోయే విషయం జాగ్రత్తగా వినండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఎలా ఉండాలనంటే,
ధైర్యంగా ఉండాలి తప్ప పిరికితనంగా ఉండకూడదు. పిరికి వారు ఏం చేస్తారంటే చచ్చిపోతారు. పిరికి వారు ఏం చేస్తారనంటే ఒత్తిడులకు లోనే ఏం చేస్తారంటే నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళిపోతారో. ఎప్పుడైతే నిరాశ నిస్పృహల్లోనికి వెళ్ళిపోతారో ప్రియులరా, వారు ఏ విషయంలో కూడా ఏం చేయలేరంటే విజయాన్ని సాధించలేరు. మనందరికీ తెలుసు, భక్తుడు మనకి తెలుసు, ఆయన ఎవరనంటే దావీదు గారు. కీర్తనల గ్రంథములో ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరు? దావీదు గారు. దావీదు గారు మనకు ఆదర్శం. ఎందుకంటే దావీదు గారు ఎందుకు మనకు ఆదర్శం అంటున్నానంటే, దావీదు గారికి వచ్చిన పరిస్థితులు మనకు వస్తే మనం ఏమైపోతాం? దావీదు గారికి వచ్చిన కష్టాలు ఒకవేళ మనకు వస్తే మనం ఏమైపోతాం? దావీదు గారు రాజకీయంగా ఇబ్బంది పడ్డారు, దావీదు గారు కుటుంబపరంగా ఇబ్బంది పడ్డాడు, దావీదు గారు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. కానీ అలాంటి ఇబ్బందుల్లో అలాంటి కష్టాల్లో ఎలా నిలబడ్డాడో ధైర్యంగా నిలబడ్డాడు. అలా ధైర్యంగా నిలబడి రాస్తున్న కీర్తనే ఏ కీర్తన? కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం. నిజంగా నేను మీకు చెప్తున్నాను, బైబిల్ చదవండి, మీరు చాలా ధైర్యంగా ఉంటారు. బైబిల్ చదవండి, చాలా యథార్థంగా ఉంటారు. నిజం. మనకి యథార్థత కావాలంటే, మనం యథార్థంగా ఉండాలి అని అంటే మనం ఏం చదవాలి? బైబిల్ చదివితే ఎలా ఉంటారంటే, అందుకే మంచి మాట అంటాడు, నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహం వలె ధైర్యంగా ఉంటాడట. నీతిమంతుడు, తప్పు చేయనోడు ఎలా ఉంటాడు? నీతిమంతుడు సింహంలాగా. మరి దొంగ రాత్రి మాటలు దొంగతనాలు చేస్తూ వస్తూ ఉంటారు. దొంగతనాలు చేస్తకు వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారని అంటే, జాయిగా బండి తీస్తూ ఉంటాడు, పైనుంచి ఏదైనా చిన్న ఏదో కొమ్మొచ్చి కింద అట్టదు అనుకుందాం, ఏం చేస్తాడు? లేకపోతే వంటింట్లో నువ్వు ఉన్నావు, బయట దొంగ ఉన్నాడని నీకు తెలియదు, నువ్వే గిన్నెలు శబ్దం చేసావు, ఏమైపోతాడో? ఏం చేస్తాడు? పరుగు. గిన్నెల శబ్దమన్నా భయమే. నీతిమంతుడు ఎలా ఉంటాడో ఇంకో విషయం చెప్తున్నాను. నీతిమంతుడు ఏ విషయాల్లో అయినా సరే ఎలా ఉంటాడో, సపోజ్ చెప్తున్నాను, వివాహమైన భార్యాభర్తలు ఉంటారు. కార్యం ఎవరు ఏర్పాటు చేస్తారో? పబ్లిక్గా ఇరువురు కుటుంబాలు ఏం చేస్తాయి? ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాయి వివాహమైన దంపతులు. కానీ వ్యభిచారం చేసేవాళ్ళు ఎలాగెళ్తారో, నీతిమంతుడు ఎలా ఉంటాడో ఈరోజు మా కార్యం అని చెప్పుకుంటాడు. తప్పు చేసేవాడు దినం చేస్తారని ఏం చేస్తాడు? ఏ విషయంలోనైనా అంటే మీరు బాగా ఆలోచించండి, విజ్ఞత కలిగి ఆలోచించండి, వివేకం కలిగి ఆలోచించండి. తప్పు చేసేవాళ్ళు, పొరపాట్లు చేసేవాళ్ళు ధైర్యంగా ఉండలేరు. ధైర్యంగా ఉండాలి అని అంటే పిల్లరా ఏం చదవాలి? బైబిల్ చదవాలి. మనం యథార్థంగా ఉండాలంటే మనం ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఎందుకనంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకిచ్చుచున్నాడు, కానీ పిరికితనము గల ఇవ్వలేదు. పిరికివాడు ఎవరు తరమకుండానే, దుష్టుడు ఎవడో తరమకుండానే ఏమైపోతాడో? పారిపోతాడు. కానీ ఈరోజు చెప్పబోతున్న విషయం ఏంటంటే, మనల్ని దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యముగా ఉంచగలిగిన సామర్థ్యం కలిగినవాడు. చూద్దాం ఏమని మాట్లాడుతున్నాడో. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనంలో చూడండి, ఏమన్నాడు? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణేమియూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఇక్కడ కీర్తనాకారుడు కీర్తన రాస్తూ ఒక మంచి మాట అంటున్నాడు. నా మీదికి లేచువారు ఎలా ఉన్నారు? శ్రమలు దావీదు గారిని ఎలా ముడుతున్నాయట? ఒక్క శ్రమ కాదు దావీదు గారికి, ఒక్క శ్రమ కాదు దావీదు గారికి వచ్చింది. నలువైపుల నుంచి ఎవరు వచ్చేస్తున్నారు? నలువైపుల నుంచి శత్రువులు వచ్చేస్తున్నారు. నలువైపుల అని అనుకుంటే కుటుంబములోనే ఒక శత్రువు వచ్చేసాడు. ఎవరో?
కుటుంబంలోనే ఎవరు వచ్చేసారు? నిజంగా శత్రువులు ఎక్కడ ఉంటున్నారండి ఈరోజు? శత్రువులు ఎక్కడ ఉంటున్నారు? ఇంట్లోనే. కొడుకే శత్రువు, కూతురే శత్రువు, భార్య శత్రువు. భార్య శత్రువులు లేరా? సాధించేస్తూ ఉంటారు. మరి ఏం సాధిద్దాం అనుకుంటారు? నాకు అర్థం కాదు. భర్తను సాధించేద్దాం అనుకుంటారు. నోరు కుదురుగా ఉంచుకోలేరా? దేవుడు ఏం చెప్పాడు? పేతురు గారు రాసిన పత్రికలు ఏం చెప్పాడు? సాధువైనట్టియు, గుణమైనట్టియు, మృదువైనట్టియు, గుణమను అక్షయ అలంకారం ధరించుకోమంటే భర్తలను సాధిద్దామని అనుకునేవారు అనేక మంది. పోనీ భర్తలు ఏమన్నా బాగుంటున్నారా? ఈరోజు కుటుంబాల్లోనండి, నిజంగానండి అనకూడదు కానండి, నేను చాలా కుటుంబాలు చూస్తున్నాను. కాస్త కోపం వస్తుంది, కొంచెం బాధ వస్తుంది. బాధ్యత లేనోళ్ళు కుటుంబ సభ్యులు అయిపోయారు. పెళ్లి చేసుకున్నాం కదా, వివాహం చేసుకున్నాం కదా, కట్టుకున్న భార్య రోడ్డు మీద పడకూడదు, కట్టుకున్న భార్య కన్నీరు కార్చకూడదు. పిల్లల్ని కన్నం కనేసి పంది కంటుంది, మనము కంటున్నాం. పంది కూడా వదిలేస్తుంది కదా పిల్లల్ని. పంది కంటుంది పిల్లల్ని, 10 పిల్లల్ని కంటది పంది. జంతువులకి ఉండదు, ఏముండదు. పందిలో అమ్మ నాన్నలు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇల్లు కట్టాలని అనుకుంటుంది అది, దానికి ఏమో అవసరం లేదు, దాని బురదలో వదిలేస్తుంది అది. కుక్కలో ఇల్లు కట్టుకోవో, కుక్కలో పాలసీలు ఉండవు. కుక్కలకి, జంతువులకి పాలసీలు ఉండవు. కానీ మనిషికి మాత్రమే దేవుడు నీతినిచ్చాడు, మనిషికి మాత్రమే దేవుడు నియమాన్ని ఇచ్చాడు. కుటుంబాల్లోనే శత్రువులుగా మారిపోతున్నారు. పేకల దాకా తాగి 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 కుటుంబం ఏమైపోద్దా అనవసరం. నీ కుటుంబానికి నువ్వే శత్రువు, నీ కుటుంబానికి నువ్వే శత్రువు. నీ కుటుంబం ఎదగకపోవడానికి నువ్వే శత్రువు. నీ కుటుంబం రోడ్డు మీద పడిపోవడానికి నువ్వే ప్రధానమైన శత్రువు. పిల్లల భవిష్యత్తు పాడైపోవడానికి నువ్వే శత్రువు. ఆ మాత్రం దానికి ఎందుకు చేసుకున్నావు వివాహం? ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? ఎందుకు చేసుకున్నావు వివాహం? ఎందుకు చేసుకున్నావు? పిల్లలకి భవిష్యత్తు ఇవ్వలేని వాడివి ఎందుకు చేసుకున్నావు వివాహం? కట్టుకున్న భార్య కన్నీరు కార్చటానికి నువ్వెందుకు చేసుకున్నట్టు వివాహం? వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడిపోతుంటే, వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళ కన్నీరు కారుస్తూ ఉంటుంటే, ఈరోజు బాధ్యత లేని వాళ్ళు భర్తలైపోయారు, బాధ్యత లేని వాళ్ళు భార్యలైపోయారు. నమ్మకంగా ఉండాలని తెలీదు. పురుషుడు ఉన్నా లేకపోయినా నమ్మకంగా ఉండాలన్న ఆలోచనలో లేని వారు ఉన్నారు. సాధిద్దాం. ఏం సాధిస్తావు? ఎందుకు హింసిస్తున్నావు? ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నావు? ఎందుకు కొట్లాటలు పెట్టుకుంటున్నావు? ఎన్నిసార్లు అనిపించుకోవాలి దేవుడి చేత? ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, సంవత్సరాల తరబడి వింటున్న భర్తకు లోబడాలని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు దేవుడు గద్దించినా వినకపోతే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు జాగ్రత్త. నోటుకొచ్చినట్టు భర్త గురించి నువ్వు మాట్లాడితే దేవుడు హెచ్చరిస్తాడు. భార్యను పట్టించుకోకపోతే దేవుడు కోప్పడతాడు. పిల్లలను పట్టించుకోకపోతే దేవుడు కోప్పడతాడు. వాళ్ళకి లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసపు అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్యకరమైన స్థితిలో ఎవరు ఉంటున్నారంటే కుటుంబ సభ్యులు ఉంటున్నారు. చూడండి, ఆ రోజు కూడా ఎంత భయంకరమైన పరిస్థితి దావీదుకు వచ్చిందంటే, కొడుకే శత్రువు అయిపోయాడు. జాగ్రత్త. ఈరోజు నువ్వు కొడుకు అయ్యావేమో, జాగ్రత్తగా విను. ఆ కొడుకుకి పట్టిన గతి తెలియాలి. ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆనాడు అబ్షాలోముకున్న పరిస్థితి ఈనాడు పిల్లలకు కూడా కనబడుతుంది. ఒకసారి మనం చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు 15వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనును. ఉదయమున లేచి బయలుదేరి పట్టణపు యొక్క గొమ్మపు మార్గమునందు
ఒక తట్టు నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. దావీదు గారు మహారాజు గారి పుత్రరత్నం, పండిత పుత్ర పరమ సొంట. తండ్రేమో పండితుడట, పుత్రుడేమో సుపుత్రుడేమో సొంట. దావీదు మహారాజు, మంచి మనసున్న నిజంగా మహారాజు. అతని జీవితంలో జరిగిన ఒక ప్రధానమైన తప్పు తప్ప దేవుడు మిగిలిన ఏ విషయాల్లో కూడా దావీదుని ఏం చేయలేదు, పాయింట్అవుట్ చేయలేదు. యవన కాలంలోనికి వచ్చేస్తాడు. ఎంతమంది దావీదు గారికి పిల్లలు? ఎంతమంది దావీదు గారికి పిల్లలు? ఎంతమంది? చూడండి, కొరింథీలు రాసిన పత్రికలో ఉంటుంది. కొరింథీలు రాసిన పత్రిక అనుకుంటాను, చూద్దాం. 2 కొరింథీలు రాసిన పత్రిక అనుకుంటున్నాను. ఒకసారి దావీదు గారికి పిల్లలు గురించి మాట్లాడతాడు. క్షమించండి, కొరింథీలు రాసిన దినవృత్తాంతాలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయం మొదటి వచనం. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలీయురాలైన అహినయముకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మేలీయురాలైన అబీగైలుకు పుట్టిన దానియేలు 2వ వాడు, గేషుకు రాజైన తల్మాయి కుమారుడైన మయాకుకు పుట్టిన అబ్సాలోం 3వ వాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా 4వ వాడు, అబిటాలు కనిన షెపట్య 5వ వాడు, అతని భార్య అయిన యగ్లా కనిన ఇత్రేయము 6వ వాడు. ఈ 6 హెబ్రోనులో అతనికి పుట్టిరి. హెబ్రోనులో పుట్టిన వారు ఎంతమంది? 6. తర్వాత చూడండి ఒకసారి. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు అనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, సోబాబు, నాతాను, సొలొమోను 4. ఇక్కడ ఎంతమంది? 4. తర్వాత ఇబారు, ఎలీషామా, ఎలీపెలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీఫెలెటు అను 9 కుమారులు ఉపపత్నుల వలన కలిగిన గాక వీరందరూ దావీదునకు జననమైరి. వీరికి సహోదరి. చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? దగ్గర 20. ఎంతమంది? 20 మంది పిల్లలు. అందులో 3వ వాడెవరో? అబ్షాలోము. 3వ వాడు ఎవరు చెప్పండి? అబ్షాలోము. కొడుకు ఎదిగాడు. ఎదిగిన కొడుకు ఎలాంటి పనులు చేస్తున్నాడో అని అంటే, ఇప్పుడు సమూయేలు గ్రంథానికి వచ్చేయండి. అంటే మీకు అర్థం కావడానికి, అంటే పిల్లలు ఎంతమంది అని అంటే మీకు ఒక అవగాహన ఉండాలి కదా. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయంలో మీకు ఈ విషయం, అంటే వింటన్న కొలిది సమాచారం మీకు కొన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. దావీదు గారికి ఎంతమంది పుట్టారు. ఇప్పుడు ఈయన ఎదిగాడు. ఈ ఎదిగిన కొడుకు ఏం చేస్తున్నాడో అని అంటే చూడండి, సమూయేలు గ్రంథానికి వచ్చేయండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయానికి వచ్చేయండి ఒకసారి. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటేనంట, తండ్రికి తెలియకుండా పన్నాగం పన్నుతున్నాడు. ఎవరికే? తల్లిదండ్రుల దగ్గర ఏం చేస్తారో మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో, నటిస్తూ ఉంటారు. నటన ఆస్కార్ అవార్డులు ఎవరికి ఇవ్వాలి? ఆస్కార్ అవార్డులు ఎవరికి ఇవ్వాలండి? పిల్లలకేనండి. నిజమే, యవ్వన కాలంలో ఉన్న అందరికీ కూడా సినిమాల్లో ఉన్న వాళ్ళకి కాదు అవార్డులు ఇవ్వాల్సింది. ఎందుకని? ఇక్కడ బ్యాగ్ కట్టుకు బయలుదేరతారు. అంటే ఏంటి? ఇక్కడ ఎవరో స్టూడెంట్ నెంబర్ 1. కాలేజీకి వెళ్ళిన తర్వాత రౌడీ, ఈది కుక్క. వీళ్ళు బ్యాచ్ మెయింటైన్ చేస్తాడు. కుక్కకు కూడా ఏముంటాయి? కొన్ని గుంపులు ఉంటాయి. ఇక్కడేమో స్టూడెంట్ నెంబర్ 1, అక్కడికి వెళ్ళిన తర్వాత
ఎవరికి వాళ్ళు చెప్పండి అవార్డు? ఇక్కడేమో బుద్ధిగా ప్రార్థన చేసుకుని, ఇక్కడేమో ఏమీ తెలియనట్టు ఇలా తలంచుకొని వెళ్తున్నామంటే వెళ్తున్నా, చదువుకుంటున్నామంటే అబ్బే నువ్వే చూస్తావు, నీకే అర్థమవుతుంది నేనెంత ఇదో ఎగ్జామ్లో చూపిస్తాను నీకు. నువ్వు నన్ను తక్కువగా మాట్లాడుతున్నావు కదా, తక్కువగా చూస్తున్నావు కదా, నేనేంటో ఎప్పుడు అర్థమవుద్ది? నిజమే, అప్పుడు అర్థమవుద్దని వాళ్ళకి కూడా తెలుసు. ఎవరికి? చదివి వాళ్ళు ఎవరో చదవలేని వాళ్ళు ఎవరో తెలదండి. పోరంబోకుళ్ళ తిరిగేది ఎవరో చదివి వాళ్ళు ఎవరో తెలదా? తెలుస్తుంది తెలదా? మా పాప ఉందండి, ఎప్పుడు పుస్తకాలు పెట్టుకుంటూ ఉంటుంది, ఎప్పుడు పుస్తకాలు పెట్టుకుంటుంటుంది. చిన్నప్పటి నుంచి అంతే, చిన్నప్పటి నుంచి అంతే. చదివితే బైబిల్ చదువుకుంటుంది, లేకపోతే పుస్తకాలు చదువుకుంటుంది, లేకపోతే పాటలు పాడుకుంటుంది. ఆయన బట్టి మావాడు కూడా జాయిగా లైన్ అవుతున్నాడు. చదివే వాళ్ళు ఎవరో చదవలేని వాళ్ళు ఎవరో తెలదా? చదవలేని వాళ్ళు అయితే ఈ టికెట్ తెలిసిపోద్ది మనకి. చూడండి, దావీదు గారి దగ్గర నటించడం ప్రారంభిస్తున్నాడు, తండ్రిని మోసం చేయటం ప్రారంభిస్తున్నాడు, ఎంత కుట్ర పన్నుతున్నాడు అని అంటే. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, అది కుటుంబం ద్వారా వచ్చినా, లేకపోతే బంధువుల ద్వారా వచ్చినా, లేకపోతే నీకున్న వృత్తిలో వచ్చినా, సంఘానికి వచ్చినా, నువ్వు ఎలా ఉండాలనంటే, ఒకవేళ ఏదైనా కుట్ర జరిగినా, ఏం జరిగినా ఎవరి మీద ఆధారపడుతూ పోవాలి? ఈరోజు పరిస్థితులకి, భర్తే శత్రువు కుటుంబానికి, భార్యే శత్రువు కొన్ని కుటుంబాల్లో, కుటుంబాల్లో శత్రువులు ఎవరంటే పిల్లలే శత్రువులు. ఎవరి మీద ఎడతారు కేసు? ఎవరి మీద? నాకు ఇప్పటికీ అర్థం కాదు అది. తల్లిదండ్రుల మీద కేసు ఏంటన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. నీకు పాలు పెట్టినందుకు కేసా? నీకు బట్టలు కొన్నందుకు కేసా? నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎప్పటికీ అర్థం కాదు నాకు అది. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయమన్నాడు దేవుడు? సన్మానించమనంటే ఎవరు శత్రువులుగా మారిపోతున్నారో? కూతుర్లు. ఎవరి మీద కేసు? మా అమ్మ నాన్నల వల్ల మాకేముంది? ప్రమాదం ఉందా? ఏంటి ప్రమాదం ఉందా? ఉందా? నిజమేనా? మనిషికి బుద్ధి రోజు రోజుకి క్షీణించిపో, మనిషికి బుర్రలు పనిచేయటం మానేసిని, ఆలోచన శక్తి కోల్పోయాడు మనిషి. తనేంటో తనకు అర్థం కావట్లేదు. కొంతమంది తల్లిదండ్రులకి, కొంతమందికి వాళ్ళకి అర్థం కావట్లేదు. నేనేం చేస్తున్నానో, నేను కట్టుకున్నాను కదా, నన్ను నమ్మొచ్చింది కదా, తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చింది కదా, తను తింటుందా, తను ఉంటుందా, తనకి క్షేమంగా ఉంటుందా, తనకు అనారోగ్యంగా ఉంటుందా, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు వద్దు వాళ్ళు అడుక్కు తింటారా? నువ్వు తాగడమే చూసుకుంటున్నావు తప్ప వాళ్ళ బ్రతుకుల గురించి ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా? ఇంట్లో వాళ్ళకి శత్రువులు అయిపోతే ఏంటి చెప్పండి, ఆలోచించండి. చూడండి ఎంత కుట్ర పన్నుతున్నాడనంటే, దావీదు గారు ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉన్నాడనంటే, పిల్లరా ఈరోజు మనం కొన్ని విషయాలు మనం ఆలోచించాం. ఈరోజు బాధ్యత లేని వారు భర్తలైపోయారు, బాధ్యత లేని వాళ్ళు భార్యలైపోయారు, బాధ్యతను ఎరుగని వారు పిల్లలైపోయారు. చూడండి ఎలాంటి కుట్ర పన్నుతున్నాడు అనంటే, చూడండి 3వ వచనంలో చూడండి ఒకసారి. అబ్షాలోము నీ వాద్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, దాన్ని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునద్ద ఒకడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతి ఉండుట మేలు. ఎంత మేలు? అప్పుడు వాద్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చను. తీర్పునందుటకై రాజునద్దకు వచ్చిన ఇశ్రాయేలులందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీలందరినీ తన తట్టు. రాజు బ్రతికుండగానే ఏం తీసేసుకుందాం అనుకుంటున్నాడు? ఎలా ఉందంటే, ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బతికుండగానే ఏం లాగేసుకోవాలనుకుంటారు. కొంతమందికి పాపం కళ్ళు కనబడవు, అమ్మ పెన్షన్ వచ్చిందని ముద్ర ఏం చేస్తారు దేని మీద. ఇలాంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు.
చూడండి ఎంత కుట్ర పన్నుతున్నాడని అంటే దావీదు గారు ఉండగానే. ఎందుకంటే ఒకవేళ రాజ్యం ఇంకా సహోదరులు ఉన్నారు, మనం చదివాం కదా, ఇంకా ముందు సహోదరులు ఉన్నారా లేదా, ఉంటే తనకి రాజ్యం రావాలని ఎంత కుట్ర పన్నుతున్నాడంటే అండి, ఎంత కుట్ర అండి. ఏమండి ఒకరిని, అందుకే అంటాడు కదా, ఒక సామెత ఉంటుంది, చెరపకురా. ఈరోజు ఆలోచించండి, మనిషి హృదయం ఎలా ఉండాలంటే నిష్కల్మషంగా ఉండాలి. ఒకరిని పాడు చేద్దామని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఇంకొకరిని పాడు చేసి మనం బాగుందాము అని అనుకుంటే, ఇంకొకరికి నష్టం చేసి మనం బాగుందాము అని అనుకుంటే మనం బాగుంటాం చెప్పండి? ఎదటోడికి టోపీ పెట్టి మనం బాగుందాం అనుకుంటే మనం బాగుంటాం చెప్పండి? ఎదటోడికి నెత్తి మీద చెయ్యి వేసి మనం బాగుందాం అనుకుంటే బాగుంటాం చెప్పండి? ఎదటోడికి టోపీ పెట్టి, ఎదటోడికి నష్టం చేసి, ఎదటవాడిని కష్టాల్లో పెట్టి, లేకపోతే కుటుంబ సభ్యులనే మనం మోసం చేసి, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. చెరపకురా చెడవని. అందుకే అంటాడు కదా, ఇంకో మంచి మాట అంటాడు, గలతీలు రాసిన పత్రిక తీయాల్సిన అవసరం లేదు కానీ, మనుష్యుడా నువ్వేమెత్తుతావో ఆ పంటనే వస్తావు. ఎంత కుట్ర పన్నుతున్నాడు అంటేనండి, కొంతమంది ప్రజలు రాజుగారి దగ్గరికి ఎందుకు వస్తారో, కష్టము మంచి చెడు చెప్పుకుంటాకు వస్తారు కదా. చెప్పుకుంటాకు వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడేనంట, ఎవడైనా కష్టంలో ఉన్నామని కాకేస్తున్నాడంట. కాకేసి నీకేం కష్టం వచ్చింది, నీకెందుకు కష్టం వచ్చింది, అరేరే రాజు దగ్గర సరైన వాళ్ళు ఎవరో లేరు, నాకు అన్నలు ఉన్నారో తమ్ముళ్ళు ఉన్నారో ఇంకా ఉన్నారు కానీ, అబ్బెబ్బే నీకు చాలా కష్టం వచ్చిందే, చిచి నేను కానీ రాజునై ఉండుంటే నేనేం చేద్దును. అందరికీనట్టు ఏం చేస్తున్నాడట, స్లో పాయిజన్ ఎక్కిస్తున్నాడట. ఎంత కుట్ర చేస్తున్నాడో చూడండి, ఎంత కుట్ర పన్నుతున్నాడో చూడండి. ఎవరికి వ్యతిరేకంగా? దావీదుకి తండ్రికి వ్యతిరేకంగా. ఈరోజు కుట్ర పన్నే వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు అనుకుంటారు చిన్నదే అనుకుంటారు, చిన్నది కాదు మోసం. సినిమాకి వెళ్తానని చెప్పు, నాన్న ఈరోజు ఫీజు కట్టాలి, ఫీజు కడతావా, సరే. రే ఇంట్లో బియ్యం అయిపోతుంది, తండ్రి అనుకుంటాడు మనసులో, ఎలాగా బియ్యం అయిపోతుంది, చీటు వచ్చేస్తుంది, నెల చీటు వచ్చేస్తుంది. ఎన్ని చీట్లు ఉన్నాయండి మనకి? ఉన్నాయా లేవా? మనం తినేదానికన్నా కట్టిది ఎక్కువ మన బతుకులకి. తిని తక్కువ కట్టిది ఎక్కువ. ఎంతకాలమో ఈ బతుకు మనకు అర్థం కాదు. చీట్లు వచ్చేస్తున్నాయి, ఏం చేయాలి? ఆరోగ్యం బాగోలేదు, అమ్మకి ఆరోగ్యం బాగోలేదు, ఏం చేయాలి? సర్లే ఈ పూటకు ట్యాబ్లెట్ వేసేసుకో, కుర్రోడికి ఫీజు లేదంట కదా, ఫీజు కట్టేద్దాంలే, ఆడు ఇబ్బంది పడతాం ఎందుకు, నలుగురిలోనూ సార్ నిలబెడతాడేమో అని అనుకుంటాం. ఈడేం చేస్తాడు, అయ్యగారు ఎవరిని మోసం చేస్తున్నావు, ఎవరి మీద కుట్ర చేస్తున్నావు నువ్వు? ఇది కుట్ర అంటే కుట్రే, ఇది మోసం అంటే మోసమే. ఇక్కడ తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మాయి గారు అనుకుంటాం, బుద్ధిమంతురాలు అనుకుంటాం. బుద్ధిమంతురాలు అనుకుంటే, అమ్మా జాగ్రత్త అమ్మా, రోజులు బాగలేదు, రోజులు బాగలేదు, రోజులు బాగలేదు చెప్తారా చెప్పరా? అమ్మాయికి చెప్తారా చెప్పరా? అది ఎప్పుడు అర్థమవుద్దంటే, నువ్వు తండ్రివి అయితే కానీ నీకు అర్థం కాదు. నేను ఎందుకు విషయం చెప్తున్నా, నేను తండ్రిని అయితే కానీ నాకు అర్థం కాదు. తల్లిదండ్రులు కొడుకు విషయంలో పక్కన పెట్టండి, కూతురు విషయంలో ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? వచ్చేదాకా గుండెల్లో బరువు మోస్తానే ఉంటారు వాళ్ళు, వచ్చేదాకా బరువు మోస్తానే ఉంటారు. వెళ్ళింది అమ్మాయి, అక్కడ ఏ పోరంబోకి ఎదవన్నాడో, పని పాట లేని పోరంబోకోడు ఎవడన్నా ట్రాప్ చేస్తున్నాడో, గంజాయిలు కాల్చేవాళ్ళని ప్రేమిస్తున్నారు, అదే ప్యాషన్ అయిపోయింది ఈరోజు. పనికి మాలిన పోరంబోకులు ఇంట్లో పనిచేసాడు, దమ్ముడి పనిచేసాడు, ఇంట్లో పని చేయలేనోడు నువ్వు ప్రేమిస్తున్నాడు. రేపు వద్దు నేను పోషించాడు, వదిలేస్తాడు, అర్ధాంతరంగా వదిలేస్తాడంతే. అమ్మకి నాన్నకి సహాయం చేయలేనోడు రేపొద్దున నిన్ను అర్ధాంతరంగా వదిలేస్తాడు. అప్పుడు నీ బతుకు అవుతుంది కుక్క బతుకు అవుతుంది. నీ బతుకు కుక్కల చింపిన ఇస్తరైపోతుంది. ఎవరిని మోసం చేస్తున్నావు? మోసమా? ఇది మోసమే. కుట్ర? ఇది కుట్రే.
ఎంత మోసం అండి, ఎంత మోసం. చెప్పిందేమో చదువుకుంటా కానీ, నేనేమో చదువుకుంటా కానీ చదువు మానే చదువు చదువు మానేసి ఇంటికాడ కూర్చో, మానేసి కూర్చో. మానరు, బ్యాగులు ఎట్టుకుని వెళ్ళిపోతారు. బ్యాగులు ఎట్టుకుని వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? మోసమా కదా? ఇంటికాడ ఏమనుకుంటున్నారో, చదివేస్తున్నారు, కష్టపడిపోతున్నారు పాపం అని అనుకుంటారు. గుండెల్లో బరువులు మోస్తూ ఉంటారు. నెత్తి మీద బరువు ఉండదు. ఎక్కడుంటుంది? గుండెల్లో బరువు ఉంటుంది. అడగండి, మీ తండ్రిని అడగండి, మీ తల్లిని అడగండి. వయసులో ఉన్నప్పుడు అది మీకైనా అర్థం కాదు, నాకైనా అర్థం కాదు. కానీ దేవుడు చెప్తున్నప్పుడు అన్నా మనం ఒకసారి మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, మీ నాన్న దగ్గరికి వెళ్ళు. కొన్ని విషయాలు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడలేరు. ఒకవేళ తల్లి అయితే డైరెక్ట్గా మాట్లాడదాం, తండ్రి మాట్లాడలేడు. ఒకసారి నువ్వు మనసు పెట్టి నువ్వు వెళ్ళాడుగు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళాడుగు. నువ్వు కూతురు అయితే నువ్వు వెళ్ళాడుగు, నాన్న నీ గుండెల్లో ఏమన్నా బరువు మోస్తున్నావా? అమ్మ నువ్వు ఏదైనా బరువు? అవును తల్లి నేను మోస్తున్నాను అంట. ఎలా మోస్తుంది బరువు? ఎలా ఉంటుందో, వస్తుందా లేదా, చదువుతుందా లేదా, తను ఏమైనా ఇబ్బంది పడుతుందా? కొంతమంది ఉంటారు హాస్టల్కి వెళ్ళిపోతారండి. హాస్టల్కి వెళ్ళిపోయినప్పుడు మనసు అంతా ఎక్కడ ఉంటుంది? బాడీ ఇక్కడే, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నువ్వేమంటావు? హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే. నీ తల్లి తిరుగుతుంది, నీ తల్లి హృదయం తిరుగుతుంది, నీ తండ్రి హృదయం తిరుగుతుంది. నా కూతురు ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలాగ ఉంది, నా కొడుకు ఎలాగ ఉన్నాడు, నా కొడుకు భవిష్యత్తు ఏంటి, నా కొడుకు భవిష్యత్తు ఏంటి. నాకులా కూలి పని చేసుకోకూడదు, నా కొడుకు నాకులా కూలి పని చేసుకోకూడదు. ఈరోజు నేను పడుతున్న ఇబ్బంది నా కొడుకు పడకూడదు. గుండెల్లో బరువు ఉందో లేదో అడుగు. నీ వెళ్ళి నీ తండ్రిని అడుగు, నీ తల్లిని అడుగు. ఏ పోరంబోకోడి చేతుల్లోనూ పడిపోకూడదు. నా కూతురు జీవితం నాశనం అయిపోకూడదు, కుక్కల చింపిన విస్తరైపోకూడదు. అడుగు, నీ తల్లిని అడుగు వెళ్ళి, నీ తల్లి చెప్తుంది. గుండెల్లో వారెంత బరువు మోస్తున్నారో అది నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు. నిజంగా దావీదు గారు కూడా బిడ్డల పట్ల ప్రేమ కలిగిన వ్యక్తి. అటువంటి దావీదు గారి మీద ఎంత కుట్ర చేస్తున్నాడు. ఈరోజు కొడుకులే కుట్ర చేస్తే ఏమైపోతారో చెప్పండి. ఈరోజు కూతురే తండ్రి మీద కుట్ర చేస్తే, తల్లి మీద కుట్ర చేస్తే వాళ్ళు ఏమైపోతారో చెప్పండి. ఆశలు ఎవరి మీద పెట్టుకున్నారో? నీ మీద కాదా, నీ భవిష్యత్తు మీద కాదా వాళ్ళు ఆశలు పెట్టుకుంటా? వాళ్ళు రాత్రి పగలు ఎందుకు కష్టపడుతున్నారు చెప్పండి. మొన్న మధ్యలో తల్లి బాధపడుతుంది, మోకాళ్ళ నొప్పులతో బాధపడిపోతుంది, మెట్లెక్కలేక బాధపడిపోతుంది. నా కొడుకు గురించేనండి నా బాధ. గుండెల్లో బరువు కనబడని అజ్ఞానములో ఉన్న మూర్ఖపు సమాజములో ఉన్న కాలంలో మనం ఉన్నాం. మరి చర్చకు వస్తున్నావు కదా, ఏం నేర్చుకుంటున్నావు? పాస్టర్ గారు అలాగే ఊగుతాడు, నాకు అంత అనవసరం. దేవుడు అలాగే చెప్తాడు, నాకు అనవసరం. కొన్నిసార్లు తండ్రులను చూస్తే కోపం వస్తుంది. బాధ్యత లేని తండ్రులను చూస్తే చాలా కోపం వచ్చేస్తుంది నాకు. వీళ్ళకి అసలు బాధ్యత లేదు, ఏమిచ్చి కొట్టాలి అనిపిస్తుంది. వయసులో పెద్దోళ్ళు అయిపోయారు, అదే నాకు వయసు ఉండుంటే వేరేగా అనిపిస్తుంది. పిల్లల పట్ల బాధ్యత లేని తల్లిదండ్రులు అంటే కోపం. భర్తని గౌరవించని భార్య అంటే చిరాకు. నలుగురిలో ఉన్నాడు కదా నీ భర్త, రోడ్డు మీదకి వచ్చి ఓగుతున్నావనంటే, కుక్కలా మొరుగుతున్నావనంటే ఇంగిత జ్ఞానం ఉందా లేదా? అసలు నీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? నీ భర్త గౌరవాన్ని కాపాడవలసిన నీవు బజారుకు వచ్చి మాట్లాడుతున్నావనంటే అసలు నువ్వు భార్యవేనా? భార్యను పట్టించుకోవు, పిల్లలను పట్టించుకోవు, తాగుతావు, నీ తాగుడే నువ్వు చూసుకుంటావు. పిల్లల భవిష్యత్తు నీకు కనబడట్లేదా? ఓ పక్కన ఎలాగుంటే బాధ్యత లేని తల్లిదండ్రులు ఉంటే, బాధ్యత కలిగిన తల్లిదండ్రులకి ఏమో ఎవరు పుడుతున్నారో? బాధ్యత లేని పిల్లలు పుడుతున్నారు. చూడండి ఎంత కుట్ర చేస్తున్నాడో చూడండి. చూడండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండండి. ప్రభువు మీద ఆధారపడుతూ ప్రతి విషయంలోనూ మనం ధైర్యంగా ఉండాలి. ప్రభువు లేకపోతే
పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. చూడండి ఇంకా ఏం జరుగుతుంది, 7వ వచనం చూడండి ఒకసారి. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దకు వచ్చి, నీ దాసుడైన నేను సిరియా దేశమునందలి రప్పించిన ఎడల నేను ఆయన్ను సేవించేదనను మ్రొక్కుకొంటిని కనుక నేను ఎబ్రోనుకి పోయి యెహోవాను నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవీయమని మనవి చేయగా 4 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చాడట. 4 సంవత్సరాలు ఎవరికి స్కెచ్ చేశాడు? ఇంటర్ ఎన్ని సంవత్సరాలు, డిగ్రీ ఎన్ని సంవత్సరాలు, 10th ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలు స్కెచ్ చేసావు నువ్వు స్కెచ్ చేస్తున్నావా? వేస్తున్నావు, స్కెచ్ చేస్తున్నావు, అది నీకు తెలియట్లేదు. 4 సంవత్సరాలు స్కెచ్ చేస్తున్నాడు. దేని గురించి? రాజ్యం గురించి 4 సంవత్సరాలు స్కెచ్ చేస్తూ, అందరితోనూ మంచిగా నటిస్తూ, మేకవన్నె పులిలాగా నటిస్తూ, ఇశ్రాయేలీలకు మంచి చేసేవాడిగా కనబరుచుకుంటూ, తన సహోదరులకు ఒకవేళ రాజ్యం దక్కుతాదేమో, రాజ్యము తనదవ్వాలని దేవుని చిత్తాన్ని చూడకుండా, దేవుడు ఏమనుకుంటున్నాడో చూడకుండా, దేవుడి చిత్తం ఎవరి దగ్గర ఉంది? సొలొమోను. దావీదు గారి తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? సొలొమోను రాజు అవ్వాల్సి ఉంటే స్కెచ్ తండ్రికి వేస్తూ ఇశ్రాయేలీలందరికీ స్లో పాయిజన్ ఎక్కెత్తున్నాడట, కుట్ర పన్నుతున్నాడట. కుట్ర ఎలాంటి కుట్ర పన్నుతున్నాడు? రాజు దగ్గర ఎవరు సరైన వాళ్ళు లేరు, నేనుంటేనా ఏం చేద్దును అని 4 సంవత్సరాలు చెప్తూ వచ్చి మరలా ఇంకో స్కెచ్ చేస్తున్నాడు. భక్తి ఉన్నట్టు నటిస్తున్నాడు, భక్తి ఉన్నట్టు. చూడండి భక్తి ఎలా నటిస్తున్నాడో చూడండి. ఏమంటున్నాడో, యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల, రాజునద్దకు వచ్చాడట. అబ్షాలోము రాజునద్దకు వచ్చి, అబ్షాలోము కొడుకు ఎవరి దగ్గరకు వచ్చాడు? రాజునద్దకు వచ్చి, అబ్షాలోము రాజునద్దకు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి కొడుకు ఏమని అంటున్నాడో చూడండి. ఏమంటున్నాడో, నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి యెహోవా నన్ను రప్పించిన ఎడల నేను ఆయనకు సేవించదని మ్రొక్కుకొంటిని గనుక నేను ఎబ్రోనుకు పోయి యెహోవానగు నేను మ్రొక్కిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవీయమని మార్పు చేయగా. ఏమంటున్నాడు? ఎవరిని అడ్డెట్టుకుంటున్నాడు ఇప్పుడు? దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే దావీదుకి ఎవరిష్టం? మోసం చేయటంలో కూడా ఎలా కూడా మోసం చేయొచ్చు, దేవుణ్ణి అడ్డెట్టుకు కూడా మోసం చేయొచ్చా? భక్తి కలిగిన వాళ్ళ నటించచ్చా? ఇప్పుడు మనం చర్చికి వస్తున్నాం, యథార్థమైన మనసుతోనే మనం వస్తున్నామా చర్చికి? లోపల కుట్ర కుళ్ళు పెట్టుకుని వస్తున్నామా? ఇతరులు నష్టం కలిగించే వారిలాగా ఉన్నామా? ఇతరులను ఇబ్బంది పెట్టేవారిలాగా ఉన్నామా? తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవారిలాగా ఉన్నామా? నీ భార్యని ఇబ్బంది పెట్టేవారిలాగా ఉన్నావా? భర్తను ఇబ్బంది పెట్టేవారిలాగా ఉన్నావా? మోసం దగ కుట్ర కుళ్ళు కుతంత్రాలతో ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? ఈరోజు చర్చిలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మోసం చేసి తల్లిదండ్రులు మోసం చేస్తూ చర్చకొచ్చే వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని మోసం చేస్తూ చర్చకొచ్చే వాళ్ళు ఉన్నారు, భర్తలను మోసం చేస్తూ చర్చకొచ్చే వాళ్ళు ఉన్నారు, భార్యను మోసం చేస్తూ చర్చకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఎంత కుట్ర చూడండి, ఎంత కుట్ర పన్నుతున్నాడో చూడండి. కొడుకే ఎదిగిన వయస్సులో ఏం ఆలోచిస్తున్నామో ఆలోచించాలి. తన తండ్రిని మోసం చేస్తున్నాడని అంటే పిల్లరా, తను తాను మోసం చేసుకుంటున్నాడో, దేవుణ్ణి మోసం చేస్తున్నాడో, తండ్రిని మోసం చేస్తున్నాడో, మొక్కుబళ్ళు చెల్లించుకుంటానికి వెళ్తానంటున్నాడు. లోపల హృదయంలో కుట్ర ఉంటే దేవుడు అంగీకరిస్తాడండి? లోపల కుళ్ళుంటే మనం ఏమిచ్చినా దేవుడు అంగీకరిస్తాడా? చూడండి, అందుకే యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు చూడండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమును చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే: విస్తారమైన బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకిష్టము లేదు.
నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను మేము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఎందుకురా నా సన్నిధికి వస్తున్నారో బయటకు పొండరా అంటున్నాడు దేవుడు. మరి పాస్టర్ గారు మీరెందుకు కేకెత్తున్నారంటే మీ గురించి నాకు తెలియదు. తీర్పు తీర్చే అధికారం దేవుడు నాకు ఇవ్వలేదు. మరి మీరెందుకు కాకేస్తున్నారండి? ప్రార్థనకు రమ్మనంటే కాకేయటం నా బాధ్యత, చెప్పటం నా బాధ్యత, సువార్త చెప్పటం నా బాధ్యత, దాని ప్రకారము బ్రతకవలసిన బాధ్యత నాది, దాని ప్రకారం విన్నదాని ప్రకారం బ్రతకవలసిన బాధ్యత మీది. కానీ దేవుడు అంటున్నాడు లోపల కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు, ఒకరికి నష్టం కలిగించాలని, ఒకరికి ఇబ్బంది కలిగించాలని, ఒకరికి అన్యాయం చేయాలని, అది పిల్లలకైనా, అది తల్లిదండ్రులకైనా, అది అన్నదమ్ములకైనా, భార్యాభర్తలకైనా, ఎవరికైనా సరే మోసం చేసే వాళ్ళకి, కుట్ర కుళ్ళు ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తున్న హెచ్చరిక ఏంటంటే, హెచ్చరిక నా ఆవరణాలు తొక్కటానికి అసలు చర్చికి ఎవడు రమ్మన్నాడు రా నిన్ను? నీ భర్తకు లోబడని నువ్వు, గౌరవం ఇవ్వని నువ్వు, అసలు నిన్ను ఎవరిని రమ్మన్నారు నిన్ను అసలు అంటున్నాడు దేవుడు. సరేండి బాబు, మంచిదండి బాబు, మానేస్తా ఉంటారా? భలే చెప్పారండి బాబు, ఎలా మానేయాలి నాకు అర్థం కావట్లేదు. బతుకు మార్చుకుంటామని చెప్తున్నాడు తప్ప మానేస్తామని కాదు, అది కూడా అర్థం చేసుకో. ఈ కత్తికి రెండు పదులా ఉంటుంది పదును. కత్తికి ఒకవైపే పదును, వాక్యానికి రెండు వైపులా పదును ఉంటుంది. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఎలా తిప్పుదామనుకున్నా కోసేస్తాడంతే దేవుడు. జాగ్రత్త. దేవుడు ఏమంటున్నాడనంటే, సన్నిధిలోనికి వచ్చే మనము భార్య ధర్మం భార్య జరిగించాలి, భర్త ధర్మం భర్త జరిగించాలి, పిల్లల ధర్మం పిల్లలు జరిగించాలి. అప్పుడే దేవుడు మనం వచ్చేదాన్ని ఆయన అంగీకరిస్తాడు ప్రియులు. కానీ చూడండి, అబ్షాలోము ఎలా నటిస్తున్నాడంటే, తండ్రి దగ్గర నటిస్తున్నాడు, ప్రజల దగ్గర నటిస్తున్నాడు. నేను మంచోడిని, నేను మంచోడిని. చూడండి, రాజకీయంలో కూడా మంచోళ్ళు. ఎప్పుడు దాకా మంచోళ్ళు? అమ్మ దన్నం, అమ్మ వందం, అమ్మ అందరికి నమస్కారం, నమస్కారం, అమ్మ నమస్కారం. నాకు కులం లేదండి. ఒక ఆయన అంటాడు నాకు కులం లేదు, మీ తినాలి నా తినాలి అంటాడు. గతంలో అలాగా అలాగా అంటాడు. అంటే మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదండి. మా ఆవిడ ఏ క్యాస్టో తెలుసా? పనికి మాలిన సన్నాసి. ఈరోజు సమాజములో చూడండి ఏమని మాట్లాడతారంటే, మాకు కులం లేదండి, ఓటేయండి అండి. మాకు మతం లేదండి, మాకు ఓటేయండి. మీ చర్చిలు కడతాం, మీ మసీదులు కడతాం, మీ గుళ్ళు కడతాం. అక్కడ మాటిచ్చావు, ఇక్కడ మాటిచ్చావు, అక్కడ మాటిచ్చావు, ఇక్కడ మాటిచ్చావు. పనికి మాలిన రాజకీయాలు చేసే పనికి మాలినలు ఉన్నారు సమాజం. దేవుడు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి. ఈరోజు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టినట్లుగా మేకవన్న పులిలాగా నమ్మించి మోసం చేసి గద్దెలెక్కి పనికి మాలిన మాటలు మాట్లాడేవాళ్ళు సమాజంలో. అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, సహోదరుల్లా కలిసి ఉండాలి. విద్వేషాలు ఉండకూడదు, కుల సంబంధమైన విద్వేషాలు ఉండకూడదు, మత సంబంధమైన విద్వేషాలు ఉండకూడదు. ఏమండి ఈరోజు అండి మీరు ఆలోచించండి, క్రైస్తవుడు గొడవలకు వెళ్ళడు. గొడవలకు వెళ్ళేవాడు క్రైస్తవుడే కాదు. గొడవలకు వెళ్ళడు, కొట్లాటకు వెళ్ళడు క్రైస్తవుడు. అలాగనుకుంటే యేసుక్రీస్తు వారిని ఎంతో మంది తప్పుడుగా మాట్లాడారు. వాళ్ళ మీదకి ఏమైనా గొడవలకు వెళ్ళామా? బైబిల్ని ఎంతో మంది తగలబెట్టారు. వాళ్ళ మీదకి ఏమైనా గొడవలకు వెళ్ళామా? వెళ్ళలేదు మనం. ఎందుకనంటే దేవుడు మనకు నేర్పించిన ప్రేమ. దేవుడు కత్తి పట్టుకోమనలేదు, దేవుడు బాంబులు పట్టుకోమనలేదు, దేవుడు కర్ర పట్టుకోమనలేదు. దేవుడు పట్టుకోమన్నది ప్రేమ అనే ఆయుధం. అందుకనే ఈరోజు మనం గొడవలకు వెళ్ళాం, కొట్లాటలకు వెళ్ళాం. చూడండి ఎంత భయంకరమైన రాజకీయం చేస్తున్నాడంటే, ఆనాడున్న రాజకీయానికి ఈనాడున్న రాజకీయానికి అద్దం పట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆనాడు అబ్షాలోము చేస్తున్న రాజకీయం, సొంత కొడుకే చేస్తున్న రాజకీయం, సొంత కొడుకే కడుపును పుట్టినవాడే చేస్తున్న రాజకీయం.
చూడండి, మేకవన్న పూలిలాగా నటిస్తున్నాడు. అందరికీ మంచి చేసేవాడు, అబ్బాయి మంచోడు 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 మంచోడు. ఆడు బతికి ఎక్కడ బయటపడుతుందంటే ఇక్కడ బయటపడుతుంది. మంచితనం అనేది ఎక్కడ చూడండి. తండ్రిని మోసం చేస్తున్నాడు, సమాజాన్ని మోసం చేస్తున్నాడు. అధికార దాహం, అధికార మదం ఎవరికి పట్టేసింది? అబ్షాలోముకు పట్టేసింది. అబ్షాలోముకు పట్టేసింది. వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి సమూయేలు గ్రంథంలో. 2వ సమూయేలు గ్రంథానికి వచ్చింది ఒకసారి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. వచ్చేయండి ఒకసారి. 4 సంవత్సరాలు ఏం చేశాడట? మళ్ళీ ఏమంటున్నాడట? రాజునొద్దకు వచ్చి ఏమంటున్నాడట? నేను వెళ్ళి కానుకలు సమర్పించుకుంటాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? వద్దురా అబ్బాయి, నువ్వేమి సమర్పించుకోగలదు అంటున్నాడు. చూడండి, మళ్ళీ దావీదు గారి మీదకి ఎలా కుట్ర వస్తుందని అంటే 17వ అధ్యాయానికి వచ్చండి. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయానికి వచ్చండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయానికి వచ్చండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి. దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పిదను. నీవు వెదుకు మనిషిని, జనులందరూ నీతో సమాధానపడును గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపేలు అబ్షాలోముతో. చూడండి, కుట్ర ఎలా జరుగుతుందని అంటే జాయిగా స్లో పాయిజన్. ఎంత కుట్ర చేస్తున్నాడో చూడండి. చెరపకురా చెడేవు. కుట్రలు పన్నేవాళ్ళు ఆ కుట్రతోనే పోతాడు. తప్పుడు పని చేసేవాడు ఆ తప్పుడుతోనే పోతాడు. చూడండి, అతను చేస్తున్న కుట్ర చూడండి. తండ్రి మీద ఎలాంటి కుట్ర చేస్తాడంటే దీనికి మరలా ఎవరు తోడయ్యారట? అహీతోఫేలు తోడయ్యారట. అహీతోఫేలు తోడయ్యి ఏం చేస్తున్నాడనంటే ఒక ఆలోచన చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడంటే దావీదు మీద ఎలాంటి ఆలోచన చెప్తున్నాడంటే ఎంతమందిని తీసుకెళ్ళిపోతాడట? 17,000 మందిని. ఎంతమందిని? 17,000 మందిని సైన్యాన్ని తీసుకెళ్ళి ఎవరిని పట్టేసుకుంటారట? ఎవరిని లేకుండా చేసేస్తారట? ఎవరు పనుతున్న కుట్ర? అహీతోఫేలు కొడుకు. ఇప్పుడు ఇశ్రాయేలీలంతా ఎవరిని అంగీకరిస్తున్నారో? అబ్షాలోముని. ఇశ్రాయేలీని అందరినీ కూడా ఎవరు తిప్పేసుకున్నారో? మంచి మాటలు చెప్పి, తీయటి మాటలు చెప్పేవాళ్ళు ప్రమాదం. కఠినంగా మాట్లాడినా వాడే కరెక్ట్. మోమాటం లేకుండా మాట్లాడేవాడే కరెక్టు. తీయటి మాటలు చెప్తూ ప్రేమగా నటిస్తూ మాట్లాడేవాడు కరెక్ట్ కాదు. చూడండి, తీయటి మాటలు చెబుతూ ఏమండి మోసం చేస్తూ కన్నింగ్ మెంటాలిటీ కలిగిన వాడు ఎంత కుట్ర చేస్తున్నాడంటే అహీతోఫేలు ఏకమయ్యి 17,000 మందిని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎవరి మీదకి? యుద్ధానికి 12,000 మందిని తీసుకెళ్ళిపోతున్నాడు. 17వ అధ్యాయం చూడండి. అప్పుడు మరలా ఇంకొక ఆలోచన జరుగుతుంది. చూడండి 10వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో. అహీతోఫేలు ఉషై వచ్చి చెప్పినప్పుడు 10వ వచనం చూడండి ఒకసారి. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు వారందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. దావీదు ఎలాంటివాడట? సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు. ఎవరో? ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఎలా ఉండాలి చెప్పండి? సింహపు లాంటి గుండెలు ఉండాలి. ఏంటండి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారనంటే దేవుని ఆత్మ పిరికితనము కలిగిన ఆత్మ కాదు. దేవుడు మనకిచ్చే ధైర్యం, దేవుడు పరిస్థితుల్లో నుండి దేవుడు మనకిచ్చే ధైర్యం. దానియేలు ఉన్నాడు, సింహపు బోనులో పాడవేసిన ఎలాంటి గుండె అతనదే? సింహపు గుండె, సింహాలకు భయపడని సింహపు గుండె. దావీదు 10,000 మంది వచ్చి దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎలాంటి కీర్తన రాస్తున్నాడు? దేవుడు నమ్ముకున్నవాడు కుటుంబ సమస్యలు వచ్చినా భయపడడు. సమస్య మీద ఫైటింగ్ చేస్తాడు. సమస్య మీద ఒత్తిడి కలిగి ఉండడు. ఎందుకంటే ఆ యొక్క పోరాటంలో ఎవరు తోడుగా ఉంటారు?
దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యం తేలిపోతారు దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు. దావీదు గుండె ఎలాంటిదట? సింహపు గుండె. సింహపు గుండె. సింహపు గుండె అంటే సింహానికి ఏముండదో, అది ఏ జంతువుని అలా ప్రశాంతంగా పడుకుంటుంది అలాగా. చూడండి ఇంకేమని అంటున్నాడు చూడండి. ఆయన పేరింటేనట చూడండి, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలు వారందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవాడు సైతము దిగులందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా సింహపు గుండె వంటి గుండె వలగారు సైతము అంటే సింహపు గుండె మహాబలాఢ్యుడు ఏమండి, సింహపు గుండె సైతం లాంటి వాళ్ళు ఏమైపోతారో వంగిపోతారో. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడంటే, కాబట్టి నా ఆలోచన ఏమనగా దాను వంటి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుకరేణువులంత విస్తారముగా ఇశ్రాయేలు నలుదిశల నుండి నీ వద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధానికి పోవలను. నువ్వే యుద్ధానికి వెళ్ళిపో, మొత్తం అందరినీ తీసుకెళ్ళిపో నీ తండ్రి మీదకే. ఎవరు డైవర్ట్ చేస్తున్నారో? ఉషై ఏం చేస్తున్నాడు? డైవర్ట్ చేస్తున్నాడు. ఈ సమాచారం ఎవరికైనా ఇచ్చేశాడు? దావీదుకు చెప్పేశాడు, ఇదిగో నీ కొడుకు. ఏమండి, మరి సింహపు గుండె వారు సైతము భయపడే గుండె ఆయనదైతే, సింహపు గుండె మించింది అయితే, చిన్న డౌట్, కొడుకు మీద యుద్ధం చేయలేడా? ఈరోజు కొడుకును కొట్టగలమా కొట్టలేమా? కూతుర్ని కొట్టగలమా కొట్టలేమా? వాళ్ళ పిల్లలు వాళ్ళ బలవంతులో మనం బలవంతులమా? జ్ఞానంలో బలవంతులం, బుద్ధిలో బలవంతులం. కానండి మనకు ఒక వీక్నెస్ ఉంది. ఏంటి? మన పిల్లలే మన వీక్నెస్. ఆ వీక్నెస్ పట్టుకుని డ్రామాలు కడతారండి. మా అమ్మ ఏమందలే, మా నాన్న ఏమనదలే, కాళ్ళు ఏలాడదీసేయాలి. చికెన్ కోళ్ళు ఉంటాయి కదా, ఏలాడదీస్తారు కదా, కాళ్ళు ఏలాడదీసినట్టు ఏలాడదీకెళ్ళనే ఏలాడదీయలేం. ఎందుకని? వాళ్ళకి మన మీద ఉన్న ప్రేమ. వాళ్ళ మీద దెబ్బ పడితే మన మనసు మీద దెబ్బ పడుతుంది. వాళ్ళని ఒక దెబ్బ కొడితే మన మనసు 2 సార్లు దెబ్బ తగులుతుంది. వాళ్ళ మీద 3 దెబ్బలు మనం కొట్టామా మన మనసు మీద అనేకమైన దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే పిల్లలంటే మనకంత మమకారం, అంత ప్రేమ. ఆ ప్రేమ కలిగిన తండ్రిని మోసం చేయటానికి చూస్తున్నాడని అంటే పారిపోతున్నాడండి. ఎవరిని ఎదిరించలేక? ఎదిరించగలడా? ఎదిరించలేడా? గొల్యాతు వస్తేనే ఏం చేశాడు? చిన్నప్పుడే గొల్యాతును కొట్టేశాడు. బొడ్డోడుగా ఉన్నప్పుడే ఎవరిని కొట్టేశాడు? బొడ్డోడుగా ఉన్నప్పుడే గొల్యాతును కొట్టేశాడు ఆయన. అలాంటిది ఇప్పుడు కొట్టలేడా? కానీ కొడుకంటే ప్రేమ. కొడుకుని యుద్ధం చేస్తే ఎవరిని చంపుకోవాలి? కొన్నిసార్లు మనం ఎందుకు తగ్గిపోతాం? పిల్లల విషయంలో ఎందుకు తగ్గిపోతాం? వాళ్ళని ఎదిరించలేక కాదు, వాళ్ళని కొట్టలేక కాదు, వాళ్ళని గెంటేలేక కాదు. వాళ్ళు అర్థం చేసుకుంటారులే, చిన్న వయసు అని వదిలేస్తూ ఉంటాం. చిన్న వయసు అని వదిలేస్తాం. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అని అంటే, చుట్టూ ఏమైపోతుంది పరిస్థితి? ఉచ్చి ఎవరికి బిగించుకుంటుంది? ఎవరు పనుతున్నారు కుట్ర? ఒకసారి ఆలోచించి దీని నుండి మనం నీతి నేర్చుకోవాల్సిందంటే, తండ్రిగా ఉన్న నువ్వు నీ పిల్లల మీద ఏమైనా కుట్ర చేస్తున్నావా? అబ్బే నా పిల్లలంటే నాకు చాలా ప్రేమ అండి అని అంటావా? లేదు, అబద్ధం. ప్రేమ ఏం చేస్తుందంటే బాధ్యత కలిగి ఉంటుంది. నా పిల్లలంటే ప్రేమ ఉందే అన్నవాడు ఎవరిదని నిజమైతే నువ్వు మందు తాగో. ఎందుకని? నీ పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది? పాడైపోద్ది. నీ పిల్లల భవిష్యత్తు, నీ ఆరోగ్యాలను పాడు చేసి మందు తాగుతున్నావనంటే నువ్వు అబద్ధికుడివి, నువ్వు మోసగాడివి. నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావు, కొడుకును మోసం చేస్తున్నావు, కూతుర్ని మోసం చేస్తున్నావు, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నావు. అంటే నీకేం లేదు. ప్రేమ బాధ్యత కలిగి ఉంటుంది. ప్రేమ ఏం కలిగి ఉంటుంది? కొంతమంది ఏమనుకుంటే పువ్వు ఇవ్వడం ప్రేమ అనుకుంటే, పువ్వు ఇవ్వడం ప్రేమ. గులాబీ తెచ్చేసేసేసి ఎక్కడో ఏదో తోటలో ఉంటుంది, ఆ తోటలో ఉన్న పువ్వు తెచ్చేసేసేసి ఏమంటారు వీళ్ళు? హై లవ్ యూ. ఏంటి నిజమా? ప్రేమ పదాలు పలకదు. ప్రేమ బాధ్యత కలిగి ఉంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? నా కొడుకు ఇష్టం, నా కూతురంటే ఇష్టం ఉంటే నువ్వేం చేస్తున్నావు? బాధ్యత. ప్రేమ ఏం కలిగి ఉంటుంది అంటే బాధ్యత కలిగి ఉంటుంది.
ప్రేమ తియ్యటి కౌరులు చెప్పదు, భోజనం చేసావా అని అడగదు. కష్టపడి వండి వడ్డించేది ప్రేమ. పెదాల మీద ఉన్న ప్రేమను ఏమనుకుంటున్నారు? పెదాల మీద ఉన్న ప్రేమ ప్రేమ కాదు. ఒకవేళ ప్రేమ అనుకుంటే తర్వాత ఉంటుంది నీకు బడిత పూజ. ప్రేమ ఏం చేస్తుందంటే బాధ్యత కలిగి ఉంటుంది. నీ భర్త అంటే నీకు ఇష్టం ఉంటే ఏం చేస్తావు? రోడ్డు మీదకి వచ్చి కుక్కలా మొరగవు. ఒకప్పుడు నచ్చావు, ఐ లవ్ యూ అన్నావు. మరి ఐ లవ్ యూ అని మరి ఎందుకు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి కుక్కలా మరుగుతున్నావు? సిగ్గొస్తుందని. ఎలాగన్నా అంటే సిగ్గొచ్చి నువ్వు నోరు మూసుకుంటావని, సిగ్గు కనీసం మొఖాలకి సిగ్గు ఉంటుందని. 4 గోడల మధ్య మాట్లాడుకోవలసిన విషయాలు ఎక్కడికి వచ్చేస్తున్నారు? 4 గోడల మధ్య మాట్లాడుకోవలసిన భార్యాభర్తలు ఎక్కడికి వచ్చేస్తున్నారు? ఈదులో పెట్టుకుంటున్నారండి సంసారాలు. ఈదులో పెట్టుకోవడం సంసారం ప్రేమ? నీ భర్తని ఈదులో పెట్టుకోవడం ప్రేమ? నీ భార్య రోడ్డు మీదకి రావడం నీకు ప్రేమ? నీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం ప్రేమ? అమ్మా నాన్నల మోసం చేయటం ప్రేమ? ప్రేమ అవుతుందండి? ప్రేమ ఎట్టి పరిస్థితులు. ఈరోజు వర్తమానం విన్న తర్వాత మారితే ధన్యుడివి. ఇంకా నిన్ను మారననుకుంటే నిన్ను బాగు చేయడం ఎవరి వల్ల కాదు. దేవుడే నిన్ను బాగు చేయలేకపోతే, దేవుని మాటలే నీ త్రాగుడు మాన్పించలేకపోతే, దేవుడి మాటలే నీలో ఉన్న గయ్యాలితనాన్ని పోగొట్టలేకపోతే, దేవుడి మాటలే నీలో ఉన్న వ్యభిచారాన్ని పోగొట్టలేకపోతే నిన్ను బాగు చేయడం ఎవడి వల్ల కాదు. దేవుడే బాగు చెయ్యలేకపోతే ఈ సమాజాన్ని ఇంకెవరో కూడా బాగు చేయలేరు. ఇంకెవరో బాగు చేయలేరు. చూడండి ఇంకా దావీదు గారు ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు అని అంటే చూడండి, ఒక మంచి మాట అంటాడు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 4వ వచనం. నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరువారు అనేకులు. ఇక్కడ ఏమని మాట్లాడుతుంది? నిర్నిమిత్తముగా నా మీద పగబట్టేవారు ఎంతమంది ఉన్నారట? తల వెంట్రుకల్లా ఉన్నారట. చూడండి, పరిస్థితులు ఇబ్బంది వచ్చినా, కష్టాలు వచ్చినా, భార్యే లేకపోతే భర్తే లేకపోతే పిల్లలే లేకపోతే బంధువులే లేకపోతే స్నేహితులే లేకపోతే సంఘమే లేకపోతే సంఘస్థులే నీకు శత్రువులుగా మారిన ఒక కీర్తన పాడాలి. ఏ కీర్తన? కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం పాడాలి. ఏమని పాడాలి? చూడండి, కీర్తనాకారుడు 3వ అధ్యాయానికి వచ్చేయండి. ఏమని మాట్లాడుతున్నాడో, ఏమని పాడుతున్నాడు ఆయన చూడండి. ఏమని మాట్లాడుతున్నాడో 3వ వచనం చూడండి. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశాస్పదముగాను నా తల ఎత్తువాడు ఉన్నావు. మొరపెట్టుదును, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, నేను పండుకోయి నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. 10,000 మంది సమస్యలు ఎన్నొచ్చినా నిబ్బరంగా ఉండు. ఎవరిని బట్టి నిబ్బరంగా ఉండాలి? నీ కుటుంబంలో ఎవరైనా ఒక బాధ్యత, నీ భర్త బాధ్యతగా లేడు, నువ్వన్న బాధ్యతగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ భార్యకు బాధ్యత లేదు, నువ్వన్న బాధ్యత కలిగి ఉండు. నీ పిల్లలకు బాధ్యత లేదు, నువ్వన్న బాధ్యత కలిగి ఉండు. బాధ్యత కలిగి మనం ఏం చేసుకోవాలంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలంటే ముందుకెళ్ళాలి పిల్లలు. చూడండి, కీర్తనకారుడు ఎంత ధైర్యంగా ఉన్నాడో. ఎంత ధైర్యంగా ఉన్నాడండి? భయపడుతున్నాడా? ధైర్యంగా ఉన్నాడా? చూడండి, ఇలా జరిగితే, ఇలా కుట్ర జరిగితే ఏం జరిగింది, కుట్ర పన్నితే ఏం జరిగింది, చివరిసారిగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సంగతులు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఏమని మాట్లాడుతున్నాడో 2వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము వచ్చండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయానికి వచ్చండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. అబ్షాలోము కంచరగాడిద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మలు క్రిందకు పోయినప్పుడు
అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడుచుండగా అతని కిందనున్న కంచెర గాడిద సాగిపోయెను. వచ్చి అబ్షాలోము మస్తకి వృక్షము కింద వేలాడుతుంటే నేను చూచి తిని యోవాబుతో, అతనికి తల ఎక్కువ ఉందట, కంచెరగాడ మీద వెళ్తున్నప్పుడు తల ఎక్కడ చిక్కుపోయింది? చెట్టు ఆ కొమ్మలకి చిక్కుకుపోయింది. ఇప్పుడు కంచరగాడి వెళ్ళిపోయింది, ఎక్కడ చిక్కుకుపోయాడు? చెట్టుకు చిక్కుకుపోయాడు. అంటే ఇప్పుడు ఏమవుతున్నాడు? వేలాడుతున్నాడు. ఎవరిని మోసం చేసినందుకు? తండ్రిని మోసం చేస్తే ఎవరు మోసపోతారండి? మనమే మోసపోతాం. నువ్వు అనుకుంటావు తెలివితేటలు అనుకుంటావు, తెలివితేటలేం కాదు. నీ తల్లిని మోసం చేస్తే నువ్వేదో ఏ ప్రయోజనం ఏమో అవ్వవు, చిక్కుకుంటావు. ఎలా చిక్కుకుంటావో తెలియదు, ఏ పరిస్థితుల్లో చిక్కుకుంటావో తెలియదు. భర్తను మోసం చేస్తే నువ్వే చిక్కుకుంటావు. నీ భార్యను, నీ కుటుంబాన్ని మోసం చేస్తే నువ్వే చిక్కుకునేది, నువ్వే నష్టపోయేది. దేవుడి మాటలు వింటున్నప్పుడు మనలో యథార్థత ఉందా? దేవుని మాటలు వింటున్నప్పుడు మనకి ధైర్యాన్ని కలిగించాలి. చూడండి, చిక్కుకున్నాడు, యోబాబు వచ్చాడు, చంపించేశాడు. కానీ తండ్రి ప్రేమ ఎలాంటిది? తండ్రి ప్రేమ ఎలాంటిదండి? ఒకప్పుడు ఒక విషయం విన్నాను, భలే ఉంటుందండి అది. తల్లి ప్రేమ గురించి మాట్లాడుతూ ఒక మంచి కవి ఎలా అన్నాడు, ఏమన్నాడనంటే, ఒకరోజు అమ్మ దగ్గరకు వచ్చాడంట కొడుకు వచ్చి, అమ్మ నేను ఒక ఇష్టపడ్డాను అన్నాడు. సరే నాన్న ఏంటి అని అడిగింది. నాన్న అమ్మాయి ఒకటి అడిగింది అన్న. సరే ఏంట్రా ఏం అడిగిందంటే, నీ గుండెకాయ కావాలి అని అందంట. ఎవరు గుండెకాయ? మీ అమ్మ గుండెకాయ కావాలందంట. తల్లి అందంట, కోసేసి ఇచ్చేసిందంట. తల్లి పతనాన్ని ఎవరు కోరుకుంటున్నారో? ఈరోజు తల్లిదండ్రుల పతనాన్ని ఎవరు కోరుకుంటున్నారో? నువ్వు చూస్తున్న హార్ట్ ఏదైతే ఉందో, నువ్వు ఇస్తున్న లవ్ సింబల్ ఏదైతే ఉందో, నువ్వు కోసి ఇచ్చేది నీ తల్లి, నీ తండ్రి ప్రేమను నువ్వు కోసిచ్చేస్తున్నావు. అంత క్రూరమైన తత్వంలోనికి వెళ్ళిపోతున్నారు ఈరోజు. తల్లి ప్రేమగా కోసేసి ఇచ్చేసిందంట, తల్లి చచ్చిపోయిందంట రక్తం మడుగులో. కొడుకు పరిగెడతా ఉన్నాడట, పడిపోతుంటే, నాన్న ఏమన్నా దెబ్బ తగిలిందా అని అడిగిందంట. అమ్మ ప్రేమ. ఆ ప్రేమ ఎవరిలో కనబడుతుందంటే మనకి యేసుక్రీస్తు. ఈ అమ్మలో ఉందో లేదో తెలియదు కానీ, ఈ అమ్మలో ఉంటుంది కానీ, ఈ అమ్మను మించిన ప్రేమ ఎవరిదే? యేసుక్రీస్తు వారు. అందుకే ఒక కవి మంచి కవిత్వం రాశాడు. యేసుక్రీస్తు వారట కొరడాలతో కొడుతుంటేనట, యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొడుతుంటేనట, యేసుక్రీస్తు వారు ఎలా ఫీల్ అయ్యాడట, అయ్యో నా కొడుకు చేతులు నొప్పెడుతుందని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఫీల్ అయ్యాడట. అలాంటి యేసుక్రీస్తు వారినండి మోసం చేసేది చర్చిలకు వచ్చి. అలాంటి యేసుక్రీస్తు వారినండి మోసం చేసేదండి చర్చికి వచ్చి. చేసే పనేటి చెప్పండి యవనస్తులు? ఎవరిని మోసం చేస్తున్నారు? అంత అంధకారంలో ఉన్నావా? అంత కళ్ళు మూసుకుపోతుందా ఈరోజు సమాజం? భర్తని గౌరవించని వాళ్ళు సంఘానికి వస్తున్నారు. భార్య పిల్లల భవిష్యత్తు ఆలోచించని వారు చర్చిలకు వస్తున్నారు. తల్లిదండ్రులు మోసం చేసేవారు చర్చిలకు వస్తున్నారు. పిల్లల భవిష్యత్తును చెడగొట్టేవారు చర్చిలకు వస్తున్నారు. ఏమనంటే, మేము క్రైస్తవులమండి, మా ఫాదర్స్ మా మదర్స్ అంతా క్రిస్టియన్స్ అండి. క్రిస్టియన్స్ ఎందుకు? పేరు గొప్ప, చర్చి. ఆలోచించ. ఎంత కఠినంగా మాట్లాడినా ఆలోచించకపోతే ఇంకెవడో బాగు చేయలేదు. బాధ్యత కలిగి ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా కవి భలే రాశాడండి, భలే రాశాడు కవి. యేసుక్రీస్తు వారిని కొడతంటేనట కొరడాలతో కాల కందిపోతుందేమో అని యేసుక్రీస్తు వారు బాధపడ్డాడట. అందుకే అంటాడు కదా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడవండి. ఎంత మంచి ప్రేమను మనం కలిగి ఉన్నాం. ఆ దేవుణ్ణా మనం మోసం చేసేది చర్చిలకు వచ్చి? ఆ దేవుడికా, ఆ సంఘానికా మనం నష్టం కలిగించేది? కఠినంగా మాట్లాడాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. సౌమ్యంగా మాట్లాడదామనిపిస్తుంది, ఎక్కడ మాట్లాడనివ్వరే. పోనీ కూల్గా మాట్లాడదాం అనుకుంటాను, ఏ రోజైనా మెసేజ్ మాట్లాడనివ్వరే.
పౌలు గారు మాటలు బాధపడుతుంటాడు, బెత్తం పట్టుకుని మీ దగ్గరికి రావాలా అంటాడు పౌలు గారు. చూడండి, అబ్షాలోము విషయంలో తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. చచ్చిపోయిన తర్వాత చూడండి 17వ అధ్యాయం 18వ అధ్యాయం 33వ వచనం చూడండి. అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులు నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు. కొడుకంటే ఎంత ప్రేమ అండి, కొడుకంటే ఎంత ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ నీకు కనబడుతుందా? నీ భవిష్యత్తు గురించి లేదా మన భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నప్పుడు, మరి నీ భవిష్యత్తులో బాగుండాలరా అని చెప్పినప్పుడు ఆలోచిస్తున్నామా చెప్పండి మనం? అబ్షాలోము తండ్రిని మోసం చేయాలనుకున్నాడు, అబ్షాలోము దేవుణ్ణి మోసం చేయాలనుకున్నాడు, తనే చచ్చిపోయాడు, తన భవిష్యత్తే నాశనం చేసుకున్నాడు. రాజకుమారుడిగా కలకాలం బ్రతకాల్సిన వాడు అర్ధాంతరంగా చచ్చిపోయాడు. కానీ ఇలాంటి పరిస్థితులను బట్టి కుటుంబమా జాగ్రత్త పడు. కానీ దావీదు గారు ఎలా ఉన్నాడట? 10,000 మంది ఎలా ఉన్నాడట? ధైర్యంగా ఉన్నాడు. కుటుంబ పరిస్థితులను బట్టి ధైర్యంగా ఉన్నాడు. నీతి నేర్చుకో, జాగ్రత్త. విన్న సంగతులు మీకు అందరికీ అర్థమైనవి అనుకుంటున్నాను. దేవుడు బాగు చేయలేకపోతే నీ యవ్వన జీవితాన్ని ఇంకెవడో బాగు చేయలేడు. దేవుడే తండ్రిగా నీకు బాధ్యతను గుర్తు చేయకపోతే ఇంకెవరు కూడా బాధ్యత గుర్తు చేయలేరు. దేవుడు బాగు చేయని సమాజం ఇంకెప్పటికీ బాగుపడదు. దేవుడు మాటలు వినే మనం బాగుపడకపోతే ఇంకెవరు మనల్ని బాగు చేయలేరు. కాబట్టి శ్రద్ధగా మీరు విన్నారు, జాగ్రత్తగా వినండి, ఆలోచించండి. విన్న సంగతులు మీ హృదయాల్లో పదిలపరుచుకోండి. ఏమన్నా డౌట్లు వస్తే అడగండి.